1980లో థర్డ్ ఐ అనే పుస్తకం చదివాను నేను, లోప్సాంగ్ రంపా గారిది. 79లో ఆ థర్డ్ ఐ గురించి స్వామి శివానంద గారి దగ్గర నుంచి నేను ఫస్ట్ విన్నాను. ఒక ఆయన ఉన్నాడు టిబెటన్లో, లోప్సాంగ్ రంపాని. ఆయన థర్డ్ ఐకి బాగా ఉంది ఆయనకి, ఆయన ఆపరేషన్ కూడా చేసుకున్నాడు దానికోసము అని విషయాన్ని శివానంద వారి మైండ్ అనే పుస్తకంలో నేను చదివాను 1979లో. 80లో నాకు ఆ థర్డ్ ఐ అనే పుస్తకం దొరికింది. ఎంత గొప్ప పుస్తకము! ఆ పుస్తకం యొక్క టైటిలే థర్డ్ ఐ బై లోప్సాంగ్ రంపా. ఈ 4 చక్షువుల్లో 3వ చక్షువే థర్డ్ ఐ, దివ్య చక్షువు. అది కూడా అందరికీ ఉంది, కానీ పామరులకు తెలియదు దాని గురించి, పండితులకు తెలుసు. పామరులకు తెలియంది తెలుసుకున్నవాడే పండితుడు. పండితుడికి తెలిసినది అవగాహనలో లేనివాడే పామరుడు. పండితుడికి ఏముంది? 3వ కన్ను ఉంది, థర్డ్ ఐ. అది ఎలా వస్తుంది? ఈ మొట్టమొదటి 2 కళ్ళు మూసేసుకుంటే 3వ కన్ను వస్తుంది. మొట్టమొదటి కన్ను ఏంటి? చర్మచక్షువు, అది కళ్ళు మూసేసుకోవాలి. 2వ చక్షువు ఏంటి? మనోచక్షువు. మనసు ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు. మనసు నిరాలోచనం అయిపోవాలి, నిర్మానుష్యం అయిపోవాలి, నిర్వస్తువు అయిపోవాలి, నిర్విషయం అయిపోవాలి. అప్పుడు 3వ కన్ను తెరుస్తుంటుంది. ఎందుకంటే ఈ 2 కళ్ళలో ఉన్న శక్తి అక్కడికి వెళ్ళకపోతే 3వ కన్నులోకి వెళ్తుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది, సుదర్శన చక్రం విప్పాడుతుంది, ఆ చక్రం స్టార్ట్ అవుతుంది, మన 3వ కన్ను తెరుచుకుంటుంది. ఈ చర్మచక్షువును మూసేసుకోవడమే దమము అంటారు. మనోచక్షువు లేకుండా పోవడం సమము అంటారు. బహిరేంద్రియ నిగ్రహము దమము, అంతరేంద్రియ నిగ్రహము సమము. మనసు అనేది అంతరేంద్రియం, దాన్ని నిగ్రహించడమే సమము. అంతకుముందు కళ్ళు 2 మూసేసుకోవాలి, చర్మచక్షువులు దమము, బహిరేంద్రియ నిగ్రహము. ఇంద్రియాణం నయనేంద్రియం ప్రధానం. బహిరేంద్రియ నిగ్రహము దమము, అంతరేంద్రియ నిగ్రహము సమము. అంటే మొట్టమొదటి కన్ను 2వ కన్ను మూసేసుకోవాలి, మూయబడాలి. అప్పుడు మన శక్తి 3వ కన్నులోకి వెళ్తుంది, ప్రసరింపబడుతుంది. అప్పుడు 3వ కన్ను, మొగ్గగా ఉన్న 3వ కన్ను పుష్పంగా విచ్చుకుంటుంది. మొగ్గగా ఉంది అది. మొగ్గ అంటే విచ్చుకోని పుష్పము, పుష్పం అంటే విచ్చుకున్న మొగ్గ. పామరుడు అంటే మొగ్గ, పండితుడు అంటే పుష్పము. పామరుడు అంటే విచ్చుకోని పుష్పము, మొగ్గ. పండితుడు అంటే విచ్చుకున్న మొగ్గ, పుష్పము. ప్రతి మొగ్గ పుష్పం కావాల్సిందే, అదే ఆ మొగ్గ యొక్క భవిష్యత్తు. ప్రతి పామరుడు పండితుడు అవ్వాల్సిందే కాలక్రమేణా, అది నియమము. ఆ మొగ్గ పుష్పంగా కాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ అయితే ఆశ్చర్యపడడం కాదు. ఆ పామరుడు పండితుడుగా కాకపోతే మనం ఆశ్చర్యపడాలి, కానీ పామరుడుగానే ఉంటే ప్రతి పామరుడు పండితుడు అవుతాడు. పామరుడుగానే ఉండడు, మొగ్గగానే ఉండదు, పుష్పం అవుతుంది. ఆ 3వ కన్ను వికసించినప్పుడు వాడు ఫస్ట్ టైం పండితుడు అవుతాడు. వాడికి ఎక్కడో ఉన్న విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి. హైదరాబాద్లో కూర్చొని ధ్యానంలో ఉంటాడు. ధ్యానం అంటే ఏంటి? ఈ 2 కళ్ళను మూసేసుకోవడమే. చర్మచక్షువు, మనోచక్షువు రెండింటిని మూసేసుకోవడమే ధ్యానము. అప్పుడు ధీ వస్తుంది, ఆత్మ వస్తుంది. ధీ అంటే ఆత్మ, ఆత్మతో యానం, ఆత్మశక్తులు వస్తాయి. అప్పుడు హైదరాబాద్లో కూర్చొని హిమాలయాలో ఏం జరుగుతుందో చూస్తాడు.
ఈ జన్మలో ఉన్నది గత జన్మలో ఉంది చూస్తాడు, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా చూస్తాడు, అన్నీ చూస్తాడు. దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్య చలనము, దివ్య యానము, ఇవన్నీ వస్తాయి. వీటిని అతీంద్రియ శక్తులు అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. థర్డ్ ఐ మాస్టర్, వాడిని పండితుడు అంటాడు. మొట్టమొదటిసారిగా వాడు పండితుడు అయ్యాడు. అంతవరకు వాడు పామరుడే, కేవలం 2 కళ్ళను ఉపయోగించుకుంటున్నవాడు, మిగతా 2 కళ్ళను తెలియని వాడు, అనుభవించని వాడు. థర్డ్ ఐ మాస్టర్ అంటే ఆ 3వ కన్నుని ఉత్తేజింపజేసుకున్నవాడు, ద్రష్ట అయినవాడు. ఇక్కడ కూర్చుని ఆమె ఎక్కడో చూస్తుంటాడు. ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉంటాడు, సంజయ అక్కడ యుద్ధంలో ఏం జరుగుతోంది? మామకాహ పాండవాశ్చ కిమకుర్వత సంజయ, నా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు నాయన అంటాడు. అప్పుడు సంజయుడు అని చెప్తుంటాడు. అక్కడి నుంచి మహాభారత యుద్ధం అంతా చూస్తున్నాడు సంజయుడు. దాని పేరు దివ్య దృష్టి. ధృతరాష్ట్రుడు మొట్టమొదటి కన్ను కూడా లేనివాడు, చర్మచక్షువు కూడా లేనివాడు. చర్మచక్షువు లేనివాడికి మనోచక్షువు ప్రబలంగా ఉంటుంది. ఆ మనస్సు యొక్క విపరీత చేష్టకు లోనిన వాడే ధృతరాష్ట్రుడు. సంజయ్ని అడుగుతున్నాడు, అక్కడ మా వాళ్ళను పాండవాళ్ళు ఏం చేస్తున్నారు అయ్యా అంటాడు. చూసారా, మామకాహ పాండవాశ్చైవ, నా వాళ్ళు, నా అనేదే మనసు యొక్క ప్రలోభం. నా వాళ్ళు పాండవులు అంటారు. పాండవులు కూడా ఆయన వాళ్ళే, ఒకటే కుటుంబంలో ఉన్నవాడే. కానీ ఆయన ఏమన్నాడు, నా వాళ్ళు పాండవులు అన్నారు. మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు సంజయ? మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ, నా వాళ్ళు, మామకాహ అంటే నా వాళ్ళు, పాండవాశ్చైవ ఆ పాండవులు, కిమకుర్వత ఏం చేస్తున్నారు? అప్పుడు చెప్తున్నాడు, యుద్ధం చేస్తున్న మొదలైంది స్వామీజీ అని చెప్తూ ఉంటాడు సంజయుడు. ఈయన వింటూ ఉంటాడు. తన మనోచక్షువుతో చూస్తున్నాడు ఆయన. చర్మచక్షువు లేదు కదా ధృతరాష్ట్రుడికి. సంజయుడు 3వ కన్నుతో చూసి చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడు 2వ కన్నుతో చూస్తున్నాడు. దాన్ని ఆలకించి ఆయన మనోచక్షువులో అవన్నీ కనబడుతున్నాయి ఆయనకి. ఇది ఎంత గొప్ప సన్నివేశమో చూడండి. దివ్య చక్షువు పరాకాష్ఠ సంజయుడు, మనోచక్షువు పరాకాష్ఠ ధృతరాష్ట్రుడు. మనసు ఎప్పుడు ఏమంటుంది, నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు, నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి, పక్కవాడు బాగుండకూడదు, వాడు చచ్చిపోవాలి. పాండవులు ఏమైనా పర్వాలేదు, నా కౌరవులు, నా కొడుకుని మటుకు బాగుండాలి. అది ధృతరాష్ట్రుడు. సంజయుడు తన దివ్యచక్షుతో చూసి చెప్తున్నాడు, అది 3వ కన్ను. హస్తినాపురం ఎక్కడ, కురుక్షేత్రం ఎక్కడ? అనేక యోజనాల దూరం. హస్తినాపురంలో సంజయుడు, ధృతరాష్ట్రుడు ఉన్నారు. కురుక్షేత్రంలో అక్కడ యుద్ధం జరుగుతుంది, మహాభారత యుద్ధం. అది చూసి చెప్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడు ఆయన? దివ్య చక్షువు, 3వ కన్ను, థర్డ్ ఐ. సంజయుడు స్వతహాగా యోగి కాదు. సంజయుడికి ఆ శక్తి ఇచ్చిందే కృష్ణుడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి కోరిక ఉంది, నేను చూడాలని చెప్పేసి. ఆయన చూడలేడు కనుక వీడికి శక్తి ఇచ్చి ఆ శక్తి చేత చూపిస్తున్నాడు.
అందరి కోరికలు తీరుతాయి. ధృతరాష్ట్రుడికి చర్మచక్షు లేకపోయినా తన మనోచక్షు ఉంది కదా, దాంతో చూడగలడు కదా. కానీ మనోచక్షుని వికసింపజేసేవాడే సంజయుడు. చెప్తున్నాడు, ఆయన వర్ణించి చెప్తున్నాడు. ఈయన ఆ వర్ణ అంతా చూసి చక్కగా గమనిస్తున్నాడు తన మనోచక్షువులో, మనోపలకంలో ధృతరాష్ట్రుడు.